నమస్తే బోన్జూర్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ ఇది లేహోవర్. ఇక్కడ నుంచి ఇంకో హనోవేలి అనే ఒక ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఏరియా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఇది అండ్ అది 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ బస్ ఎక్కి ప్యారిస్ రావడమే. ఇది మేము నైట్ ఎయిర్బిఎన్బి ఉన్న లొకేషన్ అన్నమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికింది మాకు. లక్కీలో €60 కి 4 మెంబర్స్ ఉన్నాం. మనోడే అనమాట. నేనే బుక్ చేసా అది. అంటే యాక్చువల్గా ప్లాన్ అంతా నాదే, వీళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే. ఇజోలే అది అనమాట. ఈ ఏరియా మొత్తం కన్వీనియంట్గా ఉంది. ఎత్రిత అని మరీ అంత అది చిన్న విలేజ్ అన్నట్టు, ఇది సిటీ టైప్ ఉంది. ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం ఒక సిటీ టైప్లో ఉంది. ట్రామ్ ఏరియా గ్రీనరీ అంటున్నది. సో మేము నిన్న ట్రామ్లోనే ఫస్ట్ ఎత్రిత నుంచి ఈ ఏరియాకి ఫస్ట్ బస్సులో వచ్చాము. ఆ బస్ తర్వాత దగ్గరనే ఉంది, జస్ట్ ఒక 100 మీటర్స్ నడిస్తే ట్రామ్ ఉండే. ఆ ట్రామ్ ఎక్కి ఇక్కడ ఈ స్టాప్కి వచ్చాము. ఇక్కడ AB అలా ఉంది అన్నమాట ట్రామ్స్ అనే పేర్లు. బాగుంది, ఏరియా కూడా బాగుంది. మంచిగా నైట్ పూట అట్లా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. బట్ వీడియో ఏం తీయలేదు నైట్ టైంలో. లిడిల్కి పోయినాం, లిడిల్ కూడా ఉంది ఇక్కడ. మంచిగా లిడిల్కి వెళ్ళి చికెను రైస్ అవన్నీ తెచ్చుకొని వండుకున్నాం ఇక్కడ. మంచిగా బాగా తిని ఇప్పుడు తిరిగిన ప్లేస్లలో 2 ప్లేస్లలో హై ఇచ్చిన మూమెంట్ ప్లేస్ ఏది? నేను క్వశ్చన్ క్లారిటీ ఇదే ఏల్ముద్ర పెడతా కానీ నేనేమన్నా 2 ప్లేస్లలో ఏది మంచిగా ఉందని అన్నా. 2 ప్లేస్లలో ఏది బాగుంటుందా ఏరియా? ఇది దీంతో కలిపి 3. నాకైతే ప్రతి ప్లేస్ నచ్చింది, ఎందుకంటే ప్రతి ప్లేస్ కొత్తదే అనమాట. మనం వేరే దేశం నుండి వచ్చాం కాబట్టి ఏదైనా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రాన్స్ అంటేనే హిస్టరీ, కల్చర్, ట్రైన్స్ కూడా మొత్తం హిస్టరీ అన్ని బాగున్నాయి. అక్కడ అన్ని కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. అన్ని చాలా బాగున్నాయి. అది అయిపోయిన తర్వాత మేము ఎక్కడైతే వెళ్ళాం అక్కడ బీచ్ వ్యూ ఇవన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ లేహౌర్కి వచ్చాం, నైట్ ఇక్కడ స్టే చేసాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్లేసెస్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్తాం. సో ఇలా 3 ప్లేసెస్ సారీ. హియర్ వి గో. ఇది సేమ్ అసలు కొంచెం చిన్న హార్బర్ లాగా ఉంది. చిన్న షిప్పులు కానీ ఇవి కానీ మొత్తం. కాకపోతే ఇది నది కూడా కాదు, జస్ట్ ఇగో ఓన్లీ ఇక్కడ వరకు. అండ్ ఇవి ఎదురుగా ఉన్నాయి షాపింగ్ మాల్స్. జస్ట్ ఇక్కడ ఇది ఒకటి. అండ్ అక్కడ ఆ ఏరియాలు ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా? ఆ లాస్ట్లో మీకు చూపిస్తానండి. మూలకి అట్లా టర్నింగ్ ఉంది చూసారా? సో అక్కడ ఈ షిప్స్ అనేవి చిన్న చిన్న వెళ్తాయి. ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది ఒకటి. అలా ఈ షిప్స్ చిన్న చిన్నవి వెళ్ళిపోతాయి. బాగుంది. ఇది కూడా కొంచెం ఇది ఒక్కటే ఏరియా ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నది అనిపిస్తుంది అంతే. ఇక మిగతా ఇక్కడ ఈ లేహూరు ఏరియాలో అంతకు మించి ఏం లేదు. బట్ మాకు ట్రాన్స్పోర్ట్ పరంగా మేము ఏదైతే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నామో దానికి మేము ఉన్న దానికి మిడిల్ ఏరియా చూసుకుంటే కొంచెం ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది, అన్నిటికీ ఈజీ అవుతుంది. కాబట్టి మేము ఈ ఏరియా ఎంచుకున్నాం అన్నమాట ఆ టైంలో. ఇది ఎగ్జాక్ట్గా సో ఇది లేహౌర్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మేము హోన్ఫ్లియర్ అనే ఏరియాకి పోవాలి అంటే ఇక్కడ 123 బస్సు ఉంది. ఆ 123 బస్ ఎక్కి జస్ట్ ఒక ½ an hourలో మేము అక్కడ దిగిపోతాము. ఆ తర్వాత ఇక ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఇక వెళ్ళడమే ప్యారిస్. సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఇది ఓకే, మంచి పీస్ఫుల్ ఏరియాగా ఉంది. ఇది అంత లైక్ మరీ అంత ఎక్స్ప్లోర్ చేసే అంత ప్లేస్ కూడా కాదు ఇది.
లే హ్యావ్రు అనేది ఏదో సిటీ టైప్లో ఉంది అన్నట్టు. ఇది బస్సు. ఓకే, బాగానే ఉంది. మాకు ఈ బస్కి €3 తీసుకున్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకుంటా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఈ ఒక్కటి ఇక్కడ సైడ్ నుంచి కొంచెం బస్సు ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. మాకు ఎత్తరేజ్ నుంచి వచ్చినప్పుడు 1.8 పడింది. అంత దూరం నుంచి వచ్చినా కూడా మళ్ళీ ఒక బస్సు ఒక ట్రామ్కి యాక్సెస్ ఉంటాయి, కానీ ఇది ఓన్లీ ఒక బస్కే €3. సో ఇది హ్యాండ్ ఫ్లేవర్. సో ఇక్కడికి వచ్చాము. ఈ బిల్డింగ్స్ బాగున్నాయి, లైన్గా మంచిగా పెట్టారు ఇది. సో ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్తున్నాము. సో ఈ ఆన్ఫ్లియర్లో సిటీ సెంటర్ బాగుంటుందని అన్నారు. అంటే నేను చూసిన ప్రకారం అయితే సిటీ సెంటర్ అయితే ఇట్స్ గుడ్, వెళ్తాం. ఇక్కడ అమ్మా అది క్రూజ్ షిప్ ఉంది. సో అక్కడ మొత్తం ఇప్పుడు ఎవరైతే ఉన్నారు జనాలు ఉన్నారు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో సిటీ సెంటర్ ఇక్కడ ఇది షిప్ వేరు. వీళ్ళంతా ఇక్కడికి వెళ్ళిపోయారు. అమ్మా, అరే 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 సో ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇల్లులు. ఈ హ్యాండ్ఫ్లేయర్ ఈ ఏరియా అనేది లైక్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఇది మెయిన్గా అప్పుడు వరల్డ్ వార్ టైంలో వీళ్ళు ఈ ఏరియాని, ఇది కూడా సేమ్ ఆ ఎత్రతా నుంచి ఇక్కడ వరకు అంత సేమ్ ప్యాటర్న్. ఇది కూడా వాళ్ళ పర్పస్ కోసం లైక్ ఏదైతే వెపన్స్ ఉంటాయో అవి హ్యాండ్ లైక్ తీసుకోనిక వాళ్ళు ఇక్కడ లోడ్ చేయనిక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లేక ఇది వాడారంట. సో ఇది ఏంటంటే పోర్ట్ ఏరియా, ఇది మొత్తం అంతా ఈ పోర్ట్ ఏరియా కిందకే కన్సిడర్ చేసారట ఆ టైంలో. సో ఈ దానికోసం అని ఈ ఏరియా అంత ఫేమస్ అయింది. దాంతో పాటు ఇది ఏంటి అంటే మెయిన్గా దీని మీద ఎక్కువ పోయిటరీ రాయడం వల్ల, ఎక్కువ కల్చర్స్ని డిఫైన్ చేయడం వల్ల ఇది ఇంకా ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఇక దీన్ని ఒక రేంజ్లా లైక్ ఇక్కడ టూరిస్ట్ కూడా ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ చూడ చిల్లులు ఎంత బాగున్నాయి అంటే అసలు అంత చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అంతా. నేను లైక్ ఇంతకుముందుకు ఆ ప్లేస్ ఇక్కడ వస్తుంటే ఇది ఒక వైన్ బాటిల్ లైక్ వైన్ షాప్లే కనబడ్డది. చూద్దాం ఇది వైనా కాదని. లేదు, ఇది జ్యూస్ది. 3 బాటిల్ కలిపి €13 ఉంది, అంటే 4.90. సో అలానే డిఫరెంట్గా ఉన్నాయి. ఇది బాగుంది, 19.90 అంట. దేంతో చేశారు దీన్ని? ఓ, ఇది వేరే ఆకులతో చేశారు. ఆ ఆకుల పేరు ఏందో నాకు కూడా తెలియదు. ఇలా ఉన్నాయన్నమాట. అదండి, ఈ స్ట్రీట్ బాగుంది, కొంచెం మంచిగా కర్వ్డ్గా. కలర్ ఒక్కొక్క కలర్ డిఫరెంట్గా ఉంది. ఒక్క ఇల్లుకి కలర్ డిఫరెంట్గా ఉంది. వావ్, ఇక్కడ చూడండి ఈ వ్యూ ఎంత ఉందో, ఎలా ఉందో. వేరే అసలు. ఇది మెయిన్ ఏరియా, ఇది సిటీ సెంటర్. హియర్ వి గో. హాయ్. సో ఇది ఇది నేను ఇందాక చూసింది. మెయిన్గా నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేను మెయిన్గా చూసింది అయితే ఇది. చూడండి ఎంత బాగుంది ఇది. సో అల్టిమేట్ అసలు ఇది. నేను ఎగ్జాక్ట్గా మాకు ఏదైతే చూపించిందో గూగుల్లో సేమ్ అలానే ఉంది.
నేను మెయిన్గా ఇవి చూసా, ఈ ఇల్లులు స్ట్రైట్గా ఉండడం ఒకటే లైన్లో. అవి కూడా చూడండి, అవి అటాచ్డ్ అయి ఉన్నాయి చూడండి, మొత్తం కంప్లీట్గా అటాచ్డ్ అయి ఉన్నాయి. సో ఒకదానికొకటి భలే కట్టారు అసలు, బాగుంది, నైస్. ఇది ఆన్ ఫ్లోయర్. సో చాలా బాగుంది ఇది ఏరియా, మెయిన్గా ఈ వ్యూ. సో మేము చూసింది ఇప్పుడు వరకు, మేము ఫస్ట్ పోయింది రూయిన్ అండ్ ఎత్రత, అండ్ ఇదేదో పాతది ఇల్లులాగా ఉంది ఇది, కాకపోతే ఏదో ఉంది మ్యూజిక్ జిల్లా మ్యారీ. ఓకే, ఇది మ్యారీ అన్నట్టు ఒక ఆఫీస్ లెక్క ఉంది. సో కతీదా, ఓకే. సో ఇది మ్యాటర్. ఎలా ఉంది ఏరియా? సో ఇది ఏరియా అన్నట్టుగా గ్రౌండ్ ఫ్లోర్. సో నాకైతే ఓకే, బాగా నచ్చింది. కొంచెం కల్చరల్గా ఇది బాగా డెవలప్ అయిన ఏరియా అన్నట్టు. సో బాగుంది. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది ప్లేసు, లైక్ స్ట్రీట్స్ ఇట్లా చూస్తాం ఏమున్నాయి ఇంకా. ఇక్కడ సైడ్ అది ఫ్రంట్ సైడ్, మీరు చూసిందంతా ఫ్రంట్ సైడ్. ఇక ఇదే మీరు చూసింది ఇందాక. ఇక్కడ చూడండి, మంచిగా కాఫీలు తాగుకుంటూ బీర్లు తాగుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఒక్కరోజు బీర్ తాగకపోతే చచ్చిపోయేటట్టే ఉంటారు అట్లా. సేమ్ ఎండ గట్టి కొడుతుంది ఈ స్ట్రీట్స్ అన్నట్టు. ఇక ఇక్కడ వెళ్దాం. ఓ అబ్బా, ఈ స్ట్రీట్ మాత్రం వేరే. ఈ లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్స్, ఈ రైట్ సైడ్లో రెస్టారెంట్స్, ఈ మధ్యలో ఏదో ఉంది అదొక షాప్, కేఫ్. సో బాగా కట్టాడు కేఫ్, ఇది బాగుంది చూడనీకి. ఇట్లా ఇదంతా ఇక స్ట్రీట్ మొత్తం ఏమన్నా కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇంకేముంది, కర్రీ ప్రతి ఇంకా మొత్తం ఈ నార్మల్ స్ట్రీటే ఇక కంప్లీట్గా. నేను చెప్పాను కదా, ఈ కొంచెం ఆర్ట్స్కి ఈ ఏరియా కొంచెం స్పెషల్ అని. చూడండి, ఇది ఒక షాప్ కనబడింది నాకు. సో ఇక్కడ రకరకాలుగా ఆర్ట్స్ ఉన్నాయి. లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు లేదా. సో ఆర్ట్ బాక్స్ అన్నట్టు. బాగుంది, నైస్. బుక్స్ చూడండి. సో అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ కిందికి దిగవచ్చు. ఆ స్ట్రీట్ అయితే మొత్తం కంప్లీట్గా అసలు ఎంత ఇదే ఏరియా మొత్తం సేమ్, మళ్ళీ సేమ్ కిందికి దిగవచ్చు మనం. ఈ స్ట్రీట్ చూడండి మళ్ళీ సేమ్ అలానే ఉంది మొత్తం ఏ టు జెడ్. బట్ ఇది కూడా కొంచెం, అక్కడైతే మనుషులు లేరు, కొంచెం దూరం పోయినాక పైకి ఎక్కుతున్నా కొద్దీ మనుషులు లేరు. ఇక్కడ ఏమో ఇది డౌన్ అన్నట్టు, ఇది డౌన్ స్ట్రీట్ అన్నట్టు. ఇక్కడైతే కొంచెం జనాలు అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉన్నారు. నైస్. ఏదో వస్తుంది అంటే మ్యూజియం బోధి, మ్యూజిక్ సతి, షపల్ ది హాస్పిటల్, ఇంగ్లీష్ అయితే క్యాథ్రీ అంట. సో ఇవి వస్తాయని మెన్షన్ చేశారు ఆల్రెడీ.
ఇలా స్ట్రీట్ అయితే మస్తు ఉంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు పోయినాం. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పిన కలర్ఫుల్ ఇల్లులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో గుడ్, మంచిగా ఇంకా ముందరికి వెళ్ళొచ్చు, బట్ అంత టైం లేదు మాకు. సో అందుకే వచ్చేసా రిటర్న్. సో ఇది ఈ వీడియో. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి, సైనింగ్ ఆఫ్.